అది ఆయన మీడియాని బాగా వాడుకుంటున్నాడు అనేది నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే గతంలో ఆయన ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడు దాంతో సంబంధం లేకుండా ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఆయన ఎజెండా ఏంటుందో ఆ ఎజెండాని జనం ముందు పెట్టడానికి మీడియాని వాడుకుంటున్నాడు. ఈరోజు మీడియాలు కూడా కొన్ని మీడియాలు డివైడ్ అయిపోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్న రెండు మాటల్ని ఒక మీడియా వేసుకుంటుంది, లేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన రెండు మాటలు ఇంకో మీడియా వేసుకుంటుంది. మొత్తానికి ఆ మీడియాలో ఈ మీడియాలో అన్ని మీడియాల్లోనూ ఆయన హ్యాపీగా కవర్ అయిపోవడానికి అని ఆయన ఎత్తుగడలు వేస్తున్నాడు. దీన్ని మీడియా కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓవరాల్ గా ఆయన మొత్తంగా చెప్పింది ఏంటి అంటే, నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం ఏ మాత్రం కాదు అన్న హింట్ ఇచ్చాడు. ఒకటి చాలా క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ గా పనిచేయబోతున్నాడు రాబోయే రోజుల్లో అనేది ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి అసలు సంబంధమే లేదు. నేను పాలేరుగా పనిచేశాను అంటున్నాడు, నాలాగా స్ట్రాటజీలు వేసే వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు. పైగా ఆయన మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నాడు మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే, కూటమిని విడగొట్టడానికి సరిపడా కోటరీలో ఎవరు లేరు అంటున్నాడు. కూటమిని విడగొట్టడానికి సరిపడా ఎవరు లేరు అని చెప్పి ఆయన ఇలా చూపించుకుంటున్నాడు. మీరు ఆ యాక్షన్ మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. అంటే నేనున్నాను, కోటరీని విడగొట్టాలంటే నేనున్నాను, నాకు ఒక్కడికి ఆ కెపాసిటీ ఉందని చెప్తున్నాడు ఆయన. కోటరీ ఉన్నంత కాలం నువ్వు గెలవని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. రెండోది, ఆ కోటరీని విడగొట్టాలంటే నేనే ఆ కెపాసిటీ నాకుంది, స్ట్రాటజీ చేసే కెపాసిటీ నాకుందని యాక్షన్ ద్వారా చూపిస్తున్నాడు. మాటలు ఒకటి మాట్లాడుతున్నాడు, ఆయన యాక్షన్ ఒకటి చేస్తున్నాడు. పైగా ఇప్పుడు టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడానికి నిన్న ప్రెస్ మీట్ ఆయన వాడుకున్నట్లా కనపడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు దీనికి సంబంధమే లేదంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా నువ్వు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత లేదా ఇంకో ఎక్కడో ఏదో ప్లేస్ లో ఉన్నావు, జగన్మోహన్ రెడ్డిని బాగా నమ్ముకున్నా అంటున్నావు, ఆయన పాలేరుగా పనిచేశానని చెప్తున్నావు. ఆయన పాలేరుగా పనిచేసినాడు, ఆయనకు సంబంధం లేకుండా నువ్వు వెంట పెట్టావా అసలు మీటింగు వాళ్ళతోటి, ఆయన రాజకేష్ రెడ్డి తోటి కానీ లేదంటే మిథున్ రెడ్డి తోటి కానీ మీ ఇంట్లో మీటింగ్ అడ్డు పెట్టాడండి. ఆయన ఇంట్లో ఆయన మీటింగ్ అడ్డు పెట్టాడు. ఎవరిని నమ్మించాలని, ఎవరిని ఎదవని చేయాలని చూస్తున్నాడు. ఒక మీటింగ్ కాదు, 3 మీటింగ్లు పెట్టాలని ఆయనే చెప్పాడు. ఇవాళ వచ్చి అంత రాజకేష్ రెడ్డికే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం రెండు ఇందులో ఏదో ఒకటే నిజం ఉంటుంది, రెండు నిజాలు ఉండవు. నువ్వు అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడోనే కుట్ర చేసి నువ్వు ఈ 3 సార్లు మీటింగ్ పెట్టి ఉండాలి, రాజకేష్ రెడ్డితోనూ మిథున్ రెడ్డితోనూ. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడైనా నువ్వు కుట్ర చేసి ఉండాలి. లేదా జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తోటే నువ్వు ఆ మీటింగ్ మీ ఇంట్లో 2 సార్లు 3 సార్లు పెట్టావంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఉండాలి. రెండింటిలో ఏది ఉంది? ఇది చెప్పాలి కదా. అది చెప్పకుండా ఒక రోజు ఒక మాట చెప్పితే ఆయన ఏం చెప్తే అదంతా మీడియాలో వచ్చేస్తుంటే, ఓహో అదే కాబోలు, ఈడీ వాళ్ళు కూడా ఈయన చెప్పిన దాని ప్రకారం నడుస్తారు కాబోలు అని జనం అంతా పిచ్చోళ్ళని అనుకోవాలి. అప్పుడేదో ఈయన రాజకేష్ రెడ్డి అంటే మొత్తం ఈడీ అంతా రాజకేష్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయింది, రాజకేష్ రెడ్డిని అరెస్ట్ చేసేసింది. ఇంకా ఈ రోజు నుంచి కూడా ఈయన ఏం చెప్తే అది జరుగుతుంది. అంటే విజయసాయి రెడ్డి చెప్పినట్టు నడుస్తుందా ఈడీ? విజయసాయి రెడ్డి చెప్పినట్టు నడుస్తుందా సిట్టు? పిచ్చోళ్ళని ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు ఇతను. పైగా నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏం ఇంతకు ముందు మాట్లాడలేదు, రాబోయే రోజుల్లో మాట్లాడని చెప్తున్నాడు అతను. అంటే ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు? బయటకు వచ్చేసిందేమో క్వార్టర్ అని చెప్పి మాట్లాడు, అప్పుడు కూడా క్వార్టర్ అని చెప్పి మాట్లాడాడు తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాల. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏమేం చేయాలి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనేది చెప్తున్నాడు. పైగా ఇంకొకటి చెప్తున్నాడు, అతను నేను మధ్య మార్గంగా వెళ్తానంటున్నాడు. అటు అధికార పార్టీకి అది ప్రతిపక్షం. అంటే ఇంకొక మాట చెప్పాడు, ప్రతిపక్షంగా ఉండి ఇంకొక ప్రతిపక్షాన్ని విమర్శించకూడదు, అందుకని నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను. అంటే ఏంటి, ఈయనే ఒక ప్రతిపక్షంగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఒక ప్రతిపక్షం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఏమంటున్నాడు, ఇంకో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏం అన్నా అంటున్నాడు. అంటే చూసారు అక్కడ ఆ ములాఖత్ ఏంటది, ఆ కోవట్ రాజకీయం ఏంటది. జగన్మోహన్ రెడ్డికి తో ఉండను, నేను ఏ పార్టీలో చేరను, మధ్య మార్గంగా వెళ్తానని మాట్లాడాడు. మధ్య మార్గంగా వెళ్తానని మాట్లాడటం అంటే ఏంటి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డిది ఏ తప్పు లేదని చెప్తూ, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో, అధికారంలో రావాలో ఏం చేయాలో నువ్వే సలహాలు చెప్తూ మధ్య మార్గంగా వెళ్తున్నాను అంటున్నావు. అంటే ఏంటి, నువ్వు రాబోయే రోజుల్లో అవసరమైతే ఒక పార్టీ ఏదో పెట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తావు. అంటే కూటమిని విడగొడతానని నువ్వే చెప్తున్నావు. కూటమిని విడగొడతానని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. కరెక్ట్గా నేను అదే పాయింట్కి వస్తున్నాను సార్. ఈయనకి
ఈయన ఢిల్లీ బేస్డ్గా 2014-19 మధ్య కూడా టీడీపీ బీజేపీల మధ్య పొరపచ్చాలు తీసుకురావడానికి ఈయనకి హస్తం బాగా ఉంది ఢిల్లీలో కూర్చొని. అలాగే బీజేపీ నేతలతో ఈయనకి సత్సంబంధాలు అని మొదటి నుంచి అంటుంటారు. మనం కనుక గమనిస్తే ఈయన ఒకటి ఈ లిక్కర్ స్కామ్ నుంచి తెలివిగా తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది. 2 పదవికి రాజీనామా చేయడం ద్వారా రాజ్యసభని వదులుకోవడం ద్వారా అది బీజేపీకి వెళ్ళేటట్టుగా ముందే ఏమన్నా లోపాయికారి ఒప్పందం ఏమన్నా చేసుకున్నాడా అనేది ఒక డౌట్ వస్తుంది. ఈ రకంగా ఫ్యూచర్లో బీజేపీని ఎలాగూ వైసీపీకి బీజేపీకి ఒక అప్రకటిత అలయన్స్ అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు ప్రకటిత అలయన్స్ కోసం ఏమన్నా పనిచేయడానికి ముందుకెళ్తున్నాడా అని అనుకోవాలా? ఆ రకంగా బీజేపీ అధిష్టానం ఆలోచన చేసే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఖచ్చితంగా ఆయన అదే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏది చేసినా కూడా అది బీజేపీతో కలిసి చేస్తాడా, బీజేపీతో కలవకుండా చేస్తాడా, ఏది చేసినా అతను చేసే ప్రతి పని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే, జగన్మోహన్ రెడ్డి కోసమే. పార్టీ పెట్టినా, సొంతంగా ఒక పార్టీ పెట్టి నడిపించే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి కోసం. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ 3వ ప్రత్యామ్నాయం అవసరం అని చెప్పాడు నిన్న ఆయన క్లియర్ గా. 3వ ప్రత్యామ్నాయం అవసరం అని చెప్పాడు. నేను మధ్య మార్గంగా వెళ్తానని చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడు? నేను అవసరమైతే ఒక పార్టీ పెడతానని చెప్తున్నాడు. ఆ పార్టీ పెట్టినా కూడా మళ్ళీ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డితో సంబంధం ఎక్కడ? జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాం? జగన్మోహన్ రెడ్డిని క్లియర్ గా చెప్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నాడు, నేను ప్రతిపక్షం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాం? నేను అనేదంతా చంద్రబాబు నాయుడిని కూడని అంటాను, కూడని విడదీస్తాను. పైగా అక్కడ బీజేపీకి అనుకూలంగా మాట్లాడతాడు. సరే, బీజేపీకి అనుకూలంగా మాట్లాడడం అనేది ఈ రోజు అన్ని పార్టీలకి తప్పనిసరి అయిపోయింది. కాబట్టి అందులో ఈయన కూడా ఒక భాగం అనుకోవచ్చు మనం. కానీ ఇతని స్టెప్స్ చూడండి. బీజేపీకి అనుకూలంగా ఉంటా, ఇది క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాడు. కూటమిని విడగొడతా, ఇది క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాడు. ఆ కెపాసిటీ, విడగొట్టే కెపాసిటీ నాకే ఉంది, ఇది కూడా క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాడు. నేను ఒక ప్రతిపక్షం, ఇంకో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శించనంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని చెప్తున్నాడు. ఇవన్నీ చూడండి, అన్ని కోఇన్సిడెంట్స్ కాదు. ఇవన్నీ అతను ఏం చెప్పదలుచుకున్నాడు? నిన్న అతను ఆఖరికి మీరేం ప్రశ్నలు అడగదలుచుకున్నాడు చెప్పండి అనే లోపే ఆయన చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేశాడు. ఎవరు అడగకూడనే వాళ్ళు ఎలా అడుగుతున్నారు, వీళ్ళు ఎలా అడుగుతున్నారు. శ్రీరామ్ గారు, మీరు డాట్స్ అన్ని బాగా కనెక్ట్ చేశారు, కరెక్ట్ అది. అయితే నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నా. ఈయన పార్టీ పెట్టి నడిపేటంత సీన్ ఒకవేళ నడిపినా అసలు ఈయన పార్టీని ఎవడ దేగుతాడు? ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండోది, ఇటువంటి స్ట్రాటజీతో ఆల్రెడీ పనిచేస్తున్న కోవర్ట్ పార్టీలు ఉన్నాయి సార్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను, మీకు తెలియదే ఉంది. ఒక జడ్జి రూపంలో ఉన్నాడు ఒక ఆయన, ఒక మాజీ ఐఏఎస్. పార్టీలు పెట్టారు, కానీ వారిది మొదటి రోజు నుంచి కూడా ఓపెన్గా క్లియర్గా ఓపెన్ బుక్. అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. ఇంకొక ఆయన మర్చిపోయా, ఒక కేసులో ఉన్న ఆర్ఆర్ఆర్ కేసులో ఇంకొక ఐఏఎస్ కాదు సార్, ఐపీఎస్ ఆఫీసర్ కూడా. మీకు మీరు ముఖ్యమంత్రి తీసుకోండి, విశ్వసనీయత కాదు సురేష్ గారు, విశ్వసనీయత లేని వ్యక్తి విజయసాయి రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి కన్నా విశ్వసనీయత ఉంది. జగన్మోహన్ రెడ్డి కొన్ని నేను బటన్ నొక్కుతానంటే కనీసం నొక్కాడు. ఎక్కడ కూడా విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయి రెడ్డి. అలాంటి విజయసాయి రెడ్డి పార్టీ పెడతానంటే దాన్ని ఎవడన్నా నమ్ముకుని వచ్చాడంటే అంతకన్నా మూర్ఖుడు ఉండడు. కాకపోతే ఇతను తెలివిగా ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ రెడ్డి వర్గాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో చూడండి మీరు, రెడ్డి వర్గాన్ని అంతా కూడగట్టే ప్రయత్నం చేస్తారు. రెడ్డి వర్గం కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కూటమి వైపు వెళ్లకుండా, కూటమిని నేను విడగొడతానని చెప్తున్నాడు. అందువల్ల కూటమి వైపు వెళ్లకుండా ఇటువైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా వ్యూహాత్మకంగా జరుగుతుంది. ఈ వ్యూహాన్ని కనుక ప్రజలు గమనించకపోతే ఈ పులుసులో పడే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ రోజు అంత ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, ఎవరు ఏంటి అనేది చాలా క్లారిటీ ఉంది. అయితే అతను చెప్పినట్టు 3వ ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందంటే ఎస్, నేను దానికి కాదను. ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని నేను చెప్పను. కానీ దాన్ని వాడుకోవాల్సింది ఎవరన్నా సచ్చీలతో ఉన్న వాళ్ళు వాడుకోవాలి తప్ప ఇలా అసలు ఏమాత్రం క్రెడిబిలిటీ లేని వ్యక్తులు వచ్చి మేమేదో పార్టీ పెట్టేస్తాం, మేమేదో ప్రత్యామ్నాయం అయిపోతాం, ఏదో కావాలని జగన్మోహన్ రెడ్డి మీద 2 మాటలు మాట్లాడి మిగతా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంత పిచ్చిగా ఉండేవాళ్ళు అయితే చంద్రబాబు నాయుడిని ఒకసారి పడగొట్టరు, జగన్మోహన్ రెడ్డిని అంతకన్నా ఘోరంగా ఓడగొట్టరు. ఈ రోజు ప్రజలు చాలా క్లియర్ గా ఉంటున్నారు.
క్లిస్టల్ క్లియర్ గా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అందువల్ల జగన్ ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళ ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఏమాత్రం ఫలించో. ఇలాంటి వ్యూహాలు కనుక వేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటాడు, ఈ విజయసాయి రెడ్డి దెబ్బతింటాడు. ఒకవేళ ఈ మొత్తం వ్యూహానికి కనుక భారతీయ జనతా పార్టీ ఒకవేళ కేంద్రంలో ఎవరన్నా సహకరిస్తే అది కూడా దెబ్బ పడుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఏంటంటే సచ్యలతో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది, నేను కూడా ఒప్పుకుంటా. ఈ రోజు మూడో ప్రత్యామ్నాయానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది. దాన్ని ఎవరు వాడుకుంటారు, ఎవరు మిస్లీడ్ చేస్తున్నారు జనాన్ని అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అఫ్ కోర్స్ నిర్ణయించుకున్నారు కాబట్టి నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అలాగే ఆ ప్రయత్నాలని తిప్పికొట్టారు. రెండోది మీకు బాగా తెలుసు అనుకుంటా, దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టు మీరు వైజాగ్లోనే ఉంటున్నారు అనుకుంటా. నేను లాస్ట్ టైం గుర్తున్నంత వరకు మీరు వైజాగ్లోనే ఉన్నారు. అదే వైజాగ్ కదా ఈయన ఇన్ఛార్జ్గా పనిచేశాడు. సో ఇంకా అసలు మీకు బాగా డీటెయిల్స్ తెలిసిండే అవకాశం ఉంది విజయసాయి రెడ్డి ఆ టైంలో ఏమేం చేశాడు అనేది. వైజాగ్ లో ఈయన ఒక అపార్ట్మెంట్ మాత్రమే చెప్తున్నాడు, ఆయన పేరు పోటీ చెప్తున్నాడు. ఆయన పేరు లేనంత మాత్రాన అవన్నీ నావి కాదంటున్నాడు. అంటే కూతురు పేరు మీద అన్ని పెట్టేసి, అల్లుడి పేరు మీద అన్ని పెట్టేసి అవేమి నావి కాదు, నేను చేయలేదు అంటే నీ అపార్ట్మెంట్ లో నువ్వు కూర్చొని చేసిన పనులన్నీ ఇక్కడ విశాఖపట్నం వాళ్ళందరి దగ్గర ఆల్రెడీ రికార్డెడ్ గా ఉన్నాయి. ఏమేం చేసావు అనేది అందరికీ తెలుసు. అందువల్ల విశాఖపట్నం వాళ్ళని మోసం చేయలేవు, ఈడీని మోసం చేయలేవు. అవన్నీ నావి కాదు. కావాలంటే డాక్యుమెంట్ల మీద ఉండవు, కానీ ప్రజలకు తెలుసు ఎవరేం చేశారు. నీ కూతురు ఎట్లాగా సముద్రాన్ని కూడా ఆక్యుపై చేసి ఎలా గోడ కట్టింది, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. వాటి వెనకాల ఈయన హస్తం లేదంటే ఎవరు నమ్ముతారండి ఈరోజు? అంటే నువ్వు అన్ని పనులు చేసేసి నీ కూతురుని అడ్డం పెట్టుకుని ఒక కొండని కొట్టేసేద్దామని ప్రయత్నం చేసి, అది కూడా వెంకటేశ్వర స్వామి కొండ, వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్న కొండని కొట్టేద్దామని ప్రయత్నం చేస్తే నేను అక్కడ ఉద్యమం చేసింది నేను అక్కడ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గేటప్పుడు ఆ రోజు, లేదంటే తరలివాడి కొండ కొట్టేద్దామని ప్రయత్నం చేశాడు ఈయన. ఇవన్నీ ఎవరికి తెలియవు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజు రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాం, మేమేదో కొత్త రాజకీయం చేస్తాం అని చెప్పి కోవర్ట్ రాజకీయం, కొత్త రాజకీయానికి కోవర్ట్ రాజకీయానికి తేడా తెలియనంత పిచ్చోడు కాదు ప్రజలు. ఆయన చెప్పిన దాంట్లో నేను యాక్సెప్ట్ చేసేది ఒకే ఒకటి ఏంటంటే, మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న తెలుగుదేశం కూటమిలో కూడా కొంత అసంతృప్తి ఉంది, ప్రజల్లో అసంతృప్తి ఉంది, కూటమిలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసంతృప్తి ఉంది. అంతవరకే యాక్సెప్ట్ చేస్తాను తప్ప మిగతా ఏవి కూడా ఈయన కావాలని మాట్లాడిన మాటలు కోవర్ట్ రాజకీయాలనే అందరూ అర్థం చేసుకుంటారు. రైట్ సార్.